గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు నానా, రమ్మక్కని బుక్స్ అడిగాను, ఇస్తానంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయాలో ఏంటో. ఇదిగో అన్నా, ఇదే వాళ్ళ ఇల్లు. ఓకే, థ్యాంక్స్. నమస్తే అంకుల్. ఏం సల్మాన్ ఇలా వచ్చావు? రా కూర్చో. ఏమిటి విశేషాలు? లక్ష్మికి బయాలజీ కెమిస్ట్రీ బుక్స్ కావాలంట కదా, అభి చెప్పిండు, ఇయడానికి వచ్చిన. ఓ అమ్మా లక్ష్మి. ఏంటి నాన్న? అభి అన్నయ్య నీకు కావాల్సిన పుస్తకాలు పంపించాడటమ్మా, తీసుకో. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకురా? ఎందుకంటే శిరీష నువ్వు కలిసిపోయారు కదా, కానీ నాకు అంతే బాధగా కూడా ఉందిరా. అరే కైకుమియా, పుష్పమ్మ ఏంటి నాకు అర్థం కావట్లేదురా. అప్పుడప్పుడు విచ్చుకుంటుందిరా, విచ్చుకుంటుంది కదా అని దగ్గరికి వెళ్తే ముడుచుకుంటుంది. పుష్ప నిన్ను లవ్ చేస్తుందో లేదో? అన్నీ అదొకటోట్లేదురా. పుష్ప నన్ను ప్రేమిస్తుందిరా. ఈసారి పుష్పం విచ్చుకోగానే వెళ్ళి అందులోని మకరందాన్ని. అరే బూతులేంట్రా, బాతుమోహం. వెళ్ళి చూడు, నువ్వే ఫస. ఈసారి నాకు అది దొరకాలి. దానికి మళ్ళా మామూలుగా ఉండదురా. ఈ కంకర్రాల్లో నలిపినట్లు దాన్ని మిషన్ లో వేసి కలకవా 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 నలిపి. వీడి వేడెక్కువ తడి తక్కువ. ఆడి సంగతి సరేరా, దాన్ని పడేస్తానని చెప్పి ఈడు పడిపోయిండు. మామా నువ్వు మా లక్ష్మిని ఇష్టపడుతున్నావు కదా? ఏ అదేం లేదురా. అరే నాకు అన్నీ తెలుసురా. నువ్వు లక్ష్మి కోసం బుక్స్ కొనడం, ఎగ్జామ్లో హెల్ప్ చేయడం నేను అన్నీ చూశాను రా. నిజం చెప్పరా? అవుమామా, తనంటే నాకు ఇష్టమే. తన చదువు డిస్టర్బ్ అవుతుందని నా మనసులో మాట చెప్పలే. ఎగ్జామ్స్ అవ్వగానే నా మనసులో మాట చెప్తా. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది మామ. నీలాగే అందరూ ఆలోచిస్తే పెళ్ళి అయ్యాక ఏ అమ్మాయి వంటగదికి అంకితం అవ్వదు. రియల్లీ అప్రిషియేట్ యూ. రే మామా, శిరీష రే. ఏ ఆగు, ఏంటది? అది ఏ చూపించు. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అంత సీన్ లేదులే. చూపించచ్చు కదా. ఏ చూపించు. సరే చూడు. హే నువ్వు మందు కొడతావా? ఏ మీ అబ్బాయిలైనా తాగేది, మా అమ్మాయిలు తాగకూడదా? ఈ విషయం ముందే తెలిస్తే మన ఇద్దరం కలిసి రోజు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళంగా. చా అంత లేదులే. అమ్మా శిరీష, 6 దాటిపోయిందమ్మా, నా క్వార్టర్ ఏదమ్మా? ఈయనెవరు? ఆయన నన్ను పెంచిన మావయ్య. ఆ క్వార్టర్ ఆయిందే. ఇదిగోండి మీ క్వార్టర్. ఎవరమ్మా? ఫ్రెండ్ మావయ్య. థ్యాంక్స్ బాబు. ఇంటికి తొందరగా వచ్చాయమ్మా. ఓకే మావయ్య. ఏంటి మీ మామయ్యకి మందు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావు? అదా, అమ్మా నాన్నల్ని నన్ను చిన్నప్పటి నుంచి ఆయనే పెంచాడు. ఆయనకున్న వీక్నెస్ మందే. ఆయనకి ఇష్టమైంది కాదనకూడదు కదా. నీకా వీక్నెస్ ఉంటే చెప్పు, తెచ్చిస్తా. సారీ శిరీష, నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు మందు తాగను. నువ్వే నా ఆనందం, నువ్వే నా జీవితం. ఐ లవ్ యూ శిరీష, ఐ లవ్ యూ. సార్ నమస్తే సార్. ఎవరిదిరా ఈ బండి? సార్ నాదే సార్. సార్ తీసేస్తాను. రోడ్డు కట్టంగా పెడతావా? సార్ సార్ తీసేస్తాను సార్. సార్ సార్ ఏముందో? బందర్ లడ్డు.
పాపతో పర్సనల్గా మాట్లాడాలి. మటన్ బిర్యానీలో గరం మసాలా లెక్క భలే ఘాటుగా ఉంది నీ వంటి వాసన. సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. కాలేజ్ టైం వాసనతో అవుతుంది. ఊరిస్తుంటే వదలబుద్ధి కావట్లేదు. మీరు ఈ సమాజానికి కూడా భయపడరా? సమాజం, ఈ సమాజం ఎట్లాంటిదో నీకు తెలుసా? నీలో స్టామినా ఉన్నంత వరకు స్టాంపు పేపర్ లెక్క చూస్తారు, డీలా పడ్డాక టిష్యూ పేపర్ లెక్క చూస్తారు. అందుకే శక్తి ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, మూడున్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలి. రావే, నువ్వెన్నడూ చూడని స్వర్గం చూపిస్తారా. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సాఫ్ట్వేరుడేగా, తెలిసిందిలే. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారు. మీకు అసలు బుద్ధి ఉందా? ఇది ధర్మమేనా? ధర్మం పేరు చెప్పి దోచుకునే రోజులే ఇవి. అయినా పోలీసుడు కూడా మగాడేగా. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముసలోడు కూడా మూడొచ్చి లిగుస్తాడే. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏదో ఒక్కరోజు నేను నిన్ను లొంగ తీసుకుంటానే. ఎలాగంటే నీకో మామున్నాడుగా, వాణ్ణి ఏదో కేసులో ఇరికించి లోపలేసి కుమ్ముడు కుమ్ముతా. ఏమ్రా మామ, శిరీష గరం మీద అవుతుంది. ఏ శిరీష ఆగు, శిరీష, శిరీష ఆగు, శిరీష ఆగు, ఆగు. ఎందుకని సీరియస్గా ఉన్నావు? ఏం లేదులే వదిలే. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదులే వదిలే. ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నానా? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పమంటున్నానా? నేను కాలేజ్ నుంచి వస్తుంటే వాడిని ఏదో ఒకటి చేయాలి అభి. ఏం చేద్దాంరా? ఏం చేయడమేంద్రా, మనం అందరూ కలిసి వాడిని కుమ్మేద్దాం. రే, పోలీస్ మీద చేయడం తప్పు. ఈ విషయం సర్పంచ్ గారికి చెబుతాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ స్వామి. ఈరోజు పేపర్ చూసారా సార్? ఏంటి పేపర్లో విశేషాలు? మన గురించి ఏమన్నా గొప్పగా రాశారా? చాలా నీచంగా రాశారు సార్. అయితే చదువు. స్మగ్లర్ల ముఠాతో చేయి కలిపి స్మగ్లర్గా మారిన ఎస్ఐ, భూ కబ్జాదారుల దగ్గర డబ్బులు తీసుకున్న వైనం, షాపుల వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ఐ. సార్ ఇంకా చాలా చాలా నిజంగా రాశారు సార్, నేను చదవలేను. ఈ మీడియా వాళ్ళతో మీడియేటర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి, లేదంటే దోల తీర్చేస్తారు. సార్ వీళ్ళని ఎలాగే వదిలేస్తే పోలీసు వాళ్ళందరూ పోరంబోకులని, పోలీస్ స్టేషన్లన్నీ శ్మశానాలని ఇంకేవేవో రాసేస్తారు సార్. వీళ్ళని ఎలా వదిలేయకూడదు సార్, మీరు ఏదో ఒకటి చేయాలి. చూడు స్వామి, ఒక్క మంచి జరగాలంటే 100 చెడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి నిలబడుతుంది, దాంతో పాటు నాలాంటి మంచోడు నిలబడతాడు. సార్ మీరు మీరు చాలా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్. ఆ ఫైల్ తీసుకురాపో. అలాగే సార్. అయ్యా ధర్మం బాబు, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబు ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. ధర్మమేంది? కడుపు నిండా దమ్ బిర్యానీ పెట్టిస్తా. నిజమా ఊరు అయ్యా? బయట మంచి హోటల్ ఉంది, తీసుకుపోతా, వస్తావా? ఏంది? ధర్మ ప్రభువులు. దా బండెక్కు. అట్టాగేనయ్యా. చల్లగాలి తగులుతోంది, పువ్వు పెడతానని ఎక్కడికి తీసుకొచ్చారయ్యా? అయ్యా ఏంటే నీ డౌటు? అయ్యా నన్ను వదలండి అయ్యా. ఎక్కడికి పారిపోతావే? రా.
అయ్యో నన్నేం చెయ్యొద్దయ్యా. అయ్యో ఏమున్నావే నన్నేం చెయ్యొద్దయ్యా. అయ్యో. ప్రెసిడెంట్ గారు ఏంది అంతా ఇట్లా వచ్చిర్రు? మన ఊర్లో ఒక పెద్ద సమస్య ఉంది సార్. ఏందా సమస్య? నీటి సమస్య, రోడ్డు సమస్య? కాదు సార్, పోలీస్ సమస్య. అంతా అట్లా కూర్చోండి కూర్చోండి. ఏంది ఇప్పుడు చెప్పండి, పోలీసులతో మీకేం సమస్య? కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆగడాలు భరించలేకపోతున్నామయ్యా. షాపుల వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అయ్యా. మన ఊరి ఆడపిల్లల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్. అవును అంకుల్, నిన్న కాలేజ్ నుంచి వస్తుంటే నాతో కూడా నన్ను కూడా ఒకసారి ఇంటికి వస్తావా అని పిలిచాడు. దొంగ సచ్చినాడు. ఆ ఎస్ఐ చేష్టలకు భయపడి ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావట్లేదయ్యా. చూపులేని అమ్మాయి అనే జాలి కూడా లేకుండా ఊరవతకు తీసుకెళ్లి రేప్ చేసి అన్యాయంగా చంపేశాడు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ఐ గారా? ఆయనే చేసి ఉంటాడని ఎట్లా చెప్తున్నావు? అవునయ్యా, ఆమెను బైక్ మీద తీసుకుపోవడం ఊరంతా చూసిండ్రు. కంప్లైంట్ ఇస్తానికి పోతే కానిస్టేబుల్ చేత కొట్టిపించండి సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే ఏదో ఒకటి చేయాలి అంకుల్, లేదంటే ఇలానే చాలా మంది అమ్మాయిల్ని బలి తీసుకుంటాడు. పై ఆఫీసర్ చెప్పి వాడి మీద ఏదో యాక్షన్ తీసుకోండి సార్. ఊరికెళ్ళి తరిమి తరిమి కొడదామయ్యా. వాడిని చంపేయాలయ్యా. ఆగుండ్రి ఆగుండ్రి. గా పని చేసేటప్పుడు మీరు చూసిండ్రా ఆ ఎస్ఐ గారిని ఏం చేయాలో? నాకు ఇడివుర్రి. మన ఊరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఎస్ఐని ఈ ఊరికెళ్ళి బదిలీ అయ్యేటట్టు చేస్తా, సరేనా? మీ మీద నమ్మకంతో వెళ్తాం. మంచిది మంచిది, పోండి. సో మొత్తానికి మన అప్పి లవ్ లో పడ్డాడనమాట. ఏమైనా మన పుష్పలత అదృష్టవంతురాలు కదా. ఏదో మేడం, మనిషి మోటైనా మనసు మంచిదేనండి. ఓకే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఓకే, బాయ్. బాయ్. ఓకే మేడం. హలో టీచర్, సన్నగా నాజుక్క మల్లె తీగలా ఉన్నావు, పేరేంటో? నీకు అనవసరం. అచ్చా, ఆగు అభి. మంచి పొగరుంది. ఈ ఊరికొక కొత్త టీచర్ వచ్చింది తెలుసు కదా? తెలుసు సార్. అది పనిచేసే స్కూల్కి పోయి మస్తు గలాటా చేయాలా. ఆమె భయపడిపోయి పోలీస్ స్టేషన్ కి నా తానకొచ్చి ఎస్ఐ గారు నన్ను కాపాడండి అని నన్ను బతిమాలాలా. అర్థమైందా? చెప్పినట్టు చేస్తారు కదా. మీరే చూసారుగా సార్. పోండే. టీచర్, టీచర్, మీరు క్లాస్ లోకి వెళ్ళనీకుండా ఆపుతున్నారు టీచర్. ఇది స్కూల్ అనుకుంటున్నారా, పేకట క్లబ్ అనుకుంటున్నారా? మరొక టీచర్ రండి, సరదాగా పేకాడుకుందాం. రెండు టీచర్ ఆడుకుందాం. అరే టీచర్ అంటే బాగా ఏజ్డ్ అనుకున్నాను, మంచి ఎంగేరో. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఎంత పొగరే నీకు. టీచర్ బాగా పొగర మీదుందిరా. అలాగే తిని పని పడతా. రౌడీలు స్కూల్ వచ్చి టీచర్ నేర్పిస్తారు.
పిలుస్తున్నారన్నా, మీరు తొందర రావాలన్నా. రాండి అన్నా. రే నువ్వు సల్మాన్ గారిని తీసుకున్నాడు వచ్చేరా. నువ్వు పదమ్మా. వీళ్ళు మాటలు వినట్లేదురా. ఖైదీ నెంబర్ 150. ఏందిరా చదువుకున్నోళ్ళు అయ్యుండు కూడా ఆ రౌడీ బ్యాచ్ తో మీకేంది గొడవ? వాళ్ళు స్కూల్లో పేకాట ఆడుతూ టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సార్. అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఇక్కడ మేము ఎందుకున్నట్టు? దేవుళ్ళ ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయనకు రిపోర్ట్ చేయొచ్చు కదా. మీ కంప్లైంట్ ఇచ్చే లోపు ఏయ్, చుప్! ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి బొక్కలు చొరా చొరా చేస్తా. ఏం నోరు లెగుస్తోంది? సార్ మన కుర్రాలే సార్, ఇంకెప్పుడు చేయరు సార్. ఈసారి తప్పు చేస్తే నేనే తీసుకొచ్చి చెరలో వేస్తాను. ఈ ఒక్కసారికి వదిలేండి సార్. నీ ముఖం చూసి ఇడుస్తున్నా సోమే, లేదంటే సార్ ఎలాండి రా, ఎలాండి థ్యాంక్ యూ సార్.
మనసులో అక్కడ ఉంటాను. స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. హాయ్ టీచర్, నీ చెంప దెబ్బ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలిగా. రా. ఏయ్, ఆగు. ఎక్కడికి పోతావే? రా. వదలరా, వదలు, రా. వదలు. ఏయ్. రా. ప్లీజ్ సార్, 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 సార్ ప్లీజ్, ప్లీజ్ సార్, 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 సార్ ప్లీజ్ వదిలేండి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను, వదిలేండి సార్, సార్ వద్దు వదలండి, వదలండి, వదలండి. ఒక్క అంగుళం కదిలావంటే ఇది నీ మెడలో దిగుద్ది. రేయ్, నన్ను అనుభవించాలనుకున్న నీ పిచ్చి పైశాచిక కోరికని ఈ జన్మలో తీరనివ్వను. నీ చేతిలో మాత్రం నేను బలి కాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజే వాడి కత్తుడు. ఎస్ఏ సాలే గాని తుకుడాలు తుకుడాలు కింద నరికి ఇదే సమాధి పక్కన సమాధి కడదాం. రే, ఒంటరిగా ఉన్నాడు రా, ముసుకేసి కుమ్మేద్దాం. ఓకే ముసుగు తీసుకుంటుండ్రా.
చెత్తన కొరకల్లారా దొంగ దెబ్బ తీస్తారా? దొరక్కపోరా మీరు. బద్మాష్ నా కొడుకల్లారా, నన్ను ముసిగేసి కొట్టింది ఎవర్రా? నిజం చెప్పండి. మాకు తెలియదు సార్. రేయ్, నిజం చెప్పకపోతే ఒక్కొక్కడిని ఈ బెల్ట్తో మేక తోలు తీసినట్టు మీ తోలు తీస్తా. సార్ 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 మిమ్మల్ని కొట్టే ధైర్యం మాకెక్కడుంది సార్? సార్ నిజం సార్, మీ కొట్టలేదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, మీకు కొట్టలేదు సార్. నిజం సార్, మేము కొట్టలేదు సార్. సార్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను సార్, కాసేపు నిలబడతాను సార్. చంపేస్తాను. కూర్చోండి సార్, కొట్టేసాను సార్. సార్ రేయ్, నాకు తెలుసురా స్మగ్లింగ్ లో వాటా ఎక్కువ తీసుకుంటున్నానని. మీరే ప్లాన్ చేసి నన్ను కొట్టారు. రేయ్, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండిరా. మీరిలా చెప్పరు గాని ఓ పని చేయండి. మీలో ఎవరు నన్ను కొట్టారో తెలియాలంటే ముందు మీలో మీరు కొట్టుకోండిరా. కమాన్. ఒక్క మాట సార్, నన్ను కొట్టడానికి ఎవరు లేరు కదా సార్. నేను వెళ్ళిపోవచ్చా సార్? నేను వెళ్ళిపోవచ్చా సార్? కూర్చో. సార్ వీడికి నేను 500 రూపాయలు బాకీ ఉన్నాను సార్. అది మనసులో పెట్టుకొని కుల్లబడుస్తున్నాడు సార్. మీ కానిస్టేబుల్తో కొట్టించండి సార్, ప్లీజ్ సార్. మీ ఆగుండ్రా. అర్థమైంది, నన్ను కొట్టేదమ్ము మీలో ఎవరికీ లేదు కానీ మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నా. పోండ్రా, పోండి. వీళ్ళు కాదే, అసలు నన్ను కొట్టేదమ్ము ఇంకెవరికుందబ్బా? ఎంత పొగరు నీకు? మీరు మనుషులా రాక్షసులా? వదలరా అమ్మని. అయిపోయావు నువ్వు ఈరోజు. వదలరా. ఏమైంది సల్మాన్? అభి ఎక్కడా? ఆ ఎస్ఐ గారిని ప్లాన్ చేసి అటాక్ చేసినాం. సాలేగాడు తప్పించుకున్నాడు. అది సరే, అభి ఎక్కడా? అభికేం కాలే, సర్పంచ్ తో మాట్లాడి వేయండు. అయితే ఇక నుంచి మనం చాలా అలర్ట్ గా ఉండాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ ఎస్ఐ చాలా డేంజర్. ఈసారి అటాక్ చేస్తే వాడో నేను తేలిపోవాలంతే. మీలో అభి ఎవరు? ఇంతకి మీరు?
నేను రాఘవరెడ్డి గారి భార్యని, అదే ఎస్ఐ గారి భార్యని. ఎస్ఐ భార్య? వాణ్ణి ఎలాగైనా సరే, ఎలాగైనా ఏం చేసైనా చంపండి. చంపాలి, చంపాలి, చంపేయండి వాణ్ణి. సార్ అవన్నీ రాంగ్ కంప్లైంట్స్ సార్. చూడు మిస్టర్ వీరరాఘవరెడ్డి, ఈ ఊరు నుంచి నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి కంప్లైంట్స్ వస్తే నేను సస్పెండ్ చేస్తాను, జాగ్రత్త. సార్ సార్ ఇంకోసారి అట్లాంటి పనులు చేయండి సార్. సార్ టీ తీసుకోండి సార్, మీకోసం స్పెషల్గా చేయించాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, బీ కేర్ఫుల్. పాయిజన్ తో పెట్టుకుంటే పైకి పోతావురా. పుష్ప, ఏ పుష్ప, ఎందుకు వెళ్ళిపోతున్నావు? అమ్మని వీడేటీలకు వచ్చాడు. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఇది నా ప్రాపర్టీ సార్, చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. బ్యాక్ చూసి టెంప్ట్ అయ్యారా? ఫ్రంట్ చూస్తే పెద్ద వాల్యూ లేని ప్రాపర్టీలా ఉందిరా, అయినా కబ్జా చేస్తారో. ఇది మీ స్పీడ్ తట్టుకోలేదు సార్, ప్లీజ్ సార్. ఏదో ఏదో తాటాకలో ఉంటాను సార్, ఈ ప్రాపర్టీ మీద కూడా చేసుకుని బతికేస్తాను సార్. సార్ నాకు వదిలేండి సార్, వదిలేండి సార్. ఇంకా ఎక్కడ ఉన్నావు? రేయ్ నిన్ను చూస్తే జాలేస్తుందిరా, కానీ దాని బ్యాక్ చూస్తే వదలబుద్ధేయట్లేదురా. సచ్చినోడా, ఎస్ఐ గారు నన్ను పొగొట్టుంటే వెళ్ళిపోమంటావా? కాదే ఇరిదానా, ఆయన కానీ దొరికవంటే నీ బతుకు చిత్ర చిత్ర అయిపోద్ది. వెళ్తానులే. ఆయనే సెటిల్ చేస్తాడు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏంద్ర మీ లొల్లి? సార్ ఈ పొలం మాది సార్, దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కడదామంటున్నాడు సార్. మా పొలంలో అతను ఎలా ఫ్యాక్టరీ కడతాడు సార్? మీరే చెప్పండి సార్. ఏంటయ్యా? లేదు సార్, ఇది మా తాతల ఆస్తి. వీళ్ళ కౌలుకిస్తే పండించుకున్న రోజులు పండించుకుని ఆక్రమించుకొని ఇప్పుడు మాదంటున్నారు సార్. లేదు సార్, మా అయ్య కష్టపడి సంపాదించిన ఆస్తి సార్ ఇది. ఈ పొలానికి సంబంధించిన పత్రాలు మిగతా విషయాలన్నీ మా ప్రెసిడెంట్ గారు తెలుసు సార్. ప్రెసిడెంట్ గారు మాట్లాడరండి సార్. అవు సార్, పొలం అయితే వీళ్ళు తాతోళ్ళదే, కానీ ఆస్తి పత్రాలకి ఇట్లా మొత్తం వాళ్ళ అయ్య పేరు మీద ఉన్నాయి. ఏంది బాయా సర్పంచ్ అట్లా చెప్తే నువ్వు ఇట్లా చెప్తున్నావు? సార్ నైట్ మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసింది ఈ మ్యాటర్ గురించే, మర్చిపోయారా? ఓహో వాడు చెప్పేది అబద్ధం సార్. పొలం మాది కాదు సార్. బాయా, స్టేషన్కి రండి చూద్దాం. అర్థమైంది సార్, మీరు కలిసి మా పొలాన్ని కాజేయాలనుకున్నారు సార్. మాకు వెనకాల బలగం ఉంది సార్. సార్ మీకు ఇస్తానన్న అమౌంట్ కూడా రెడీగా ఉంది, ఇంకే ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. వాళ్ళు ఏదో బలగం అంటున్నారు సార్. నాకు ఇలాంటి గొడవలు అంటే భయం సార్. రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ సార్. ఇంత ఈజీగా అయిపోద్ది అనుకోలేదు సార్. మీ గురించి విన్నది వేరు, చూసింది వేరు సార్. మీరు రౌడీ పోలీస్ సార్. ఇదిగో సార్ మీకు ఇస్తానన్న డబ్బు. అంతా కరెక్ట్గా ఉంది కదా? వాళ్ళ పొలం మాట నా దగ్గర ఇంకెత్తకూడదు సార్. ఆ విషయం నేను చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడకు. ఎస్ఐ, నీ లంచం కోసం నా భూమిని కబ్జా చేపిస్తావురా నిన్ను.
నిర్మానుష వీధుల్లో నడిచే తోడేలు వీడే, నిశ్శబ్దం తరువాత వచ్చే ప్రళయం వీడే. ఉన్నది వీడే ఉన్మాది, ఉన్నది వీడే ఉన్మాది. ఉన్మాది వీడే ఉన్మాది. సాగర మదనంలో వచ్చిన కరాలమే వీడు, పున్నమి వెలుగులనే నింగే అమావాస్య వీడు. ఉన్నది వీడే ఉన్మాది, ఉన్నది వీడే ఉన్మాది. నిర్మానుష వీధుల్లో నడిచే తోడేలు వీడే, నిశ్శబ్దం తరువాత వచ్చే ప్రళయం వీడే. ఉన్మాది వీడే ఉన్మాది. అబ్బా నా వల్ల కాదురా బాబోయ్. అమ్మో అభి 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 ఏమైంది శిరీష? నిన్నెక్కడ వెతకాలి? ఏంటి శిరీష, మా వాడిని వదిలేసి ఉండలేకపోతున్నావా? ఛీ, అసలే చిరాకులో ఉంటే నువ్వేంటప్పి? రే నువ్వు ఆగరా, ఏమైంది? ఆ ఎస్ఐ గారిని ఏదో ఒకటి చేద్దామని ముందు నుంచి అనుకుంటున్నాం, కానీ నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు చూడు, వాడు నన్నే ఇబ్బంది పెడుతున్నాడు. వాడు చెప్పింది చేయకపోతే మా మావయ్యని మాయా మాయా. ఏంది మీ మామయ్యనేదో చేసేస్తా అనుకున్నావు కదూ? టెన్షన్ పడకు, నీలాంటి అందగత్తెకు మామయ్యనందుకు నేనేం చేస్తా? మా బాబాయ్కి మర్యాద చేసుకుంటుండా. ఏంటి మాయా ఇది? పద ఇంటికి వెళ్దాం. ఆగమ్మా, ఎస్ఐ గారు చాలా మంచోరమ్మా. పిలిచి మందు పోతుంటే పోతే ఏం పద్ధతిగా ఉండదు చెప్పు. ఈ ఒక్క పెగ్గు తాగుతానమ్మా. మోయ వద్దు మోయ, లే మావయ్య. పద మోయ వెళ్దాం, పద మోయ. చాలు మోయ, లేకు మోయ, లే మోయ. మోయ లేగు మోయ, ప్లీజ్ మోయ లేగు. మోయ లేగు మీ మోయ. మామయ్య పడిపోయాడు గాని మోయ లే మోయ. నీ అందం అటక మీద నీ శృంగారం సూట్ కేసులో దాచుకొని తిరుగుతావేందే? ఒక్కసారి ఒప్పుకోవే. అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నిన్నెట్లయినా ఒప్పిస్తానే. లేకుంటే నీ పరువుతో పాటు నీ ప్రాణం కూడా పోతే ఎక్కడికి పోతావే? ఇది నా ఇలాకా. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఏంది నీ లొల్లి? ఆ? ప్లీజ్ సార్, ముద్దులిచ్చి ముచ్చట తీర్చమంటే నన్నేం తిప్పులు పెడతావేందే? ప్లీజ్ ఆ? సార్, నన్నేం చేయొద్దు సార్. ఆవే మాయా, మజా చేద్దాం. మాయా, మాయా. మాయా.
ఎవడ్రా నువ్వు? అభ్యుదయ పత్రిక రిపోర్టర్ని. నువ్వేనా నా గురించి పేపర్లో పిచ్చి రాతలు రాసింది? అవును, అప్పుడు రాశాను. ఇప్పుడు ఈ ఫోటోని అన్ని ఛానల్స్ పంపించి నీ బతికేంటో బయట పెడతాను. ఈ రోజుతో నీ అరాచకాలు బంద్రా. ఊరుకో శిరీష. ఇప్పుడే ఇలా ఎస్ఐ గారిని నేను చంపేస్తారా? ఆవేశపడకు. ఆ ఎస్ఐ గారిని ఎలా కొట్టాలో ఆలోచించి కొట్టాలి. వాడెప్పుడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నేను ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాను అభి. బాధపడకు శిరీష, నేనున్నాను కదా. పద ఇంటికి వెళ్దాం. అనవసరంగా అభికి చెప్పినట్టున్నాను. అసలే ఎస్ఐ మంచోడు కాదు. అభి ఆవేశంలో ఏదైనా జరగరాని జరిగితే ఎలాగైనా అభిని ఆపాలి. ఎస్ఐ, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. సాయం కోరి వచ్చిన అమ్మాయిని బలాత్కారం చేయబోయిన ఎస్ఐ వీరరాఘవరెడ్డి. నాకు అప్లోడ్ చేద్దాం అనుకున్నావు, నువ్వే పైకి అప్లోడ్ అయిపోయినావు. నమస్తే నమస్తే. ఏందవి జనాలు తోలుకొని పంచాయతీ ఆఫీసానికి వచ్చినావు? చెప్పండి అయ్యా, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో చెప్పండి. చూడండి ప్రెసిడెంట్ గారు, ఇన్నాళ్ళు మీరు చెప్పారని మేలకొండ ఊరుకున్నాం. ఇంకా ఎస్ఐ గారిని ఆపకపోతే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అవును సర్పంచ్ గారు, ఆ ఎస్ఐని ఇలాగే వదిలేస్తే మన ఊళ్ళో పుట్టబోయే ఆడపిల్లల్ని పక్క ఊళ్ళో పెంచుకోవాల్సి వస్తుంది. నేను వాళ్ళ పై ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, వాళ్ళే ఏం చేయలేకపోతుండ్రు. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థమైతలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బాబాయ్? పురుగు పంటను పాడు చేయకుండా ఉండాలంటే ఒకటి పంటను కోసేయాలి, లేదా పురుగుని చంపేయాలి. చంపేద్దాం బాబాయ్. అవును చంపేయాలి. అవును వాడిని చంపేద్దాం. రాగుండ్రి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. వాడి సంగతి నేను చూసుకుంటా. మంచిది మంచిది, పోయిరండి. రాయ్ చెప్తా. ఏందమ్మా ఈ టైంలో వచ్చినావు? డ్యూటీ టైం అయిపోయింది కదా, మా నాన్న ఇంకా రాలేదని. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయం వేస్తుందన్నా. మా నాన్న స్టేషన్లో లేడా అన్నా? నాన్న డ్యూటీ పని మీద పక్కూరు పోయిండు, వస్తాడులే. ముందు నువ్వు పో. అయితే నాన్న వచ్చే వరకు ఈయనే ఉంటాన్నా. చెప్తుంటే ఇనుకోవేంది, ముందు నువ్వు పో. సరే. ఎవరా పోరే? మన కానిస్టేబుల్ స్వామి కూతురు సార్. మన స్వామి కానిస్టేబుల్ కి ఇంత పెద్ద పోరుందా? అవును సార్. వాళ్ళ లోపలికి పంపిపోయినవేంద్రా? గది మీరు వేరే పనిలో ఉన్నారు కదా సార్. వేరే పనిలో ఉంటే నాకు చెప్పవా? అది మన కానిస్టేబుల్ కూతురు వాళ్ళ అయ్య కోసం వచ్చింది. చిన్న పిల్ల, వదిలేయండి సార్. అయితే ఏమైందిరా బాయ్? పిలువు పోరిని. లేదు సార్, వెళ్ళిపోయింది సార్. అట్లెట్లా పంపిస్తావు చెప్పకుండా? అంటే మీరు లోపలికి పంపిస్తే తిడతారేమోనని. స్వామి, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ తాండాలేదో ప్రాబ్లం ఉందంట, పోయి చూడు. సార్, ఈరోజు మా పాప రిజల్ట్స్ వచ్చే రోజు సార్. ఈసారికి ఎవరైనా పంపించండి. డ్యూటీ ఫస్ట్ స్వామి. అయినా మీ పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందిగా, వెళ్ళు. అంటే అది కాదు సార్, అది ఆన్లైన్ లో చెక్ చేస్తానని చెప్పానుగా. సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేద్దాం, వెళ్ళు. సార్ వెళ్ళమన్నానా? వెళ్ళు. ఓకే సార్, పాపకి చెప్పి వెళ్తాను సార్. స్వామి, స్వామి. ఎవరు? నాన్న బయటికి వెళ్ళండి సార్. మీరు? మీ నాన్నకు బాస్ నమ్మా. ఎస్ఐ గారా? నమస్తే సార్. మా నాన్న మీ గురించి గొప్పగా చెప్తుంటారు సార్. మీరు చాలా స్ట్రిక్ట్ అని, హానెస్ట్ అని. నీ గురించి కూడా మీ నాన్నగారు చెప్పారమ్మా.
నువ్వు బాగా చదువుతా ఉంటావు కదా, ఇంతకు ముందే ఇంటర్నెట్ లో చెక్ చేశా. ఏమైంది సార్? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అవునా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా? Yes, నేనే ఇప్పుడు ఇంటర్నెట్ లో చెక్ చేసి చూసా. చాలా థ్యాంక్స్ సార్. ఉండండి, మీకోసం చక్కెర తెస్తా. ఆగాగు, నువ్వు మా కానిస్టేబుల్ కూతురు. సెలబ్రేషన్ ఎవరు చేయాలో తెలుసా? నేను చేయాలి, అది మా స్టేషన్ లో. ఓకే. కాబట్టి రా, వచ్చి కూర్చో. మరి మా నాన్న ఎట్లా వస్తాడు సార్? నాన్నగారికి ఫోన్ చేసి చెప్తానులే, ఆయనే వస్తారు. సరే. నువ్వు రా. సార్, స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నువ్వు సప్పుడు చేయకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, ఆపండి సార్. సల్మాన్, సల్మాన్, ఆపండి సార్, బండి ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. నాకు భయంగా ఉంది, బండి ఆపండి సార్. ప్లీజ్ సార్. ఏయ్, అరవకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, బండి ఆపండి. మీ స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నాకు భయంగా ఉంది సార్. ఏయ్, సార్ రా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ 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 మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి. ఏంటి గింజుకుంటున్నావు? సార్ ప్లీజ్ సార్. ఎక్కడికి పోదాం? ప్లీజ్ సార్, వదిలేయండి. సార్, సార్ ప్లీజ్ సార్. సార్, లక్ష్మి! వదిలేయండి. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. పెద్ద లక్ష్మి! రాయ్! నిన్ను చంపేస్తా! నిన్ను చంపేస్తా! లక్ష్మి! లక్ష్మి! ఏయ్! లక్ష్మి! ఒంగోవే. ఏయ్! లక్ష్మి! రేయ్! వదిలేరా ప్లీజ్! ప్లీజ్ నీకు దండం పెడతారా? ఒంగోవే. లక్ష్మి! రే వస్తా! రే వస్తా లక్ష్మి! ఎక్కడికి పోతావు? లక్ష్మి! 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 నీ తమ్ముడు తీరా తలుపు! రేయ్! రే తీరా తలుపు! రేయ్, నువ్వు కాడైతే తీరా తలుపు! అయ్యో అయ్యో లక్ష్మి రాయ్ నా కొడుకు నిన్ను రాయ్
సార్ ఈ టైంలో రమ్మన్నారు? రేయ్, లోపల ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. దాని బట్టలు మార్చి స్వామి ఇంట్లో పడేసాయి. సూసైడ్ అని క్రియేట్ చేయి. అట్లనే సార్. అభి 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 ఎక్కడ? రే సల్మాన్, రే సల్మాన్, 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 ఏంట్రా? రే నీ తీసురా. ఏంట్రా ఈ డబ్బులు? ఏం జరిగిందిరా? సల్మాన్, త్వరగా. సల్మాన్, సల్మాన్, రే సల్మాన్, సల్మాన్. ఏంట్రా ఈ దెబ్బలు? సల్మాన్, సల్మాన్, సల్మాన్. అసలు ఏం జరిగిందో చెప్పరా? అరే సల్మాన్, ఏంట్రా? ఏంటి ఈ దెబ్బలు రా? లక్ష్మిని ఆ ఎస్ఐ గాడు రేప్ చేసి చంపేశాడు రా. ఎస్ఐ గాడిని అరే అప్పి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళు. నువ్వురా. అమ్మా లక్ష్మి, లక్ష్మి, బంగారం లాంటి పిల్లమ్మ ఎంత పని చేసుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, నా బంగారు తల్లి, నన్ను వదిలి వెళ్ళిపోయావా అమ్మా? నా మీద కోపం వచ్చిందా తల్లి? లక్ష్మి, అమ్మ లక్ష్మి, లేమ్మా. నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి? లక్ష్మి, బాబాయ్, లక్ష్మి, లక్ష్మి. ఏడకండి బాబాయ్. లక్ష్మి అని వదిలేసి వెళ్ళిపోయింది బాబాయ్. లక్ష్మి మావయ్య. సూసైడ్ చేసుకుని ఉంటాడు. ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆపండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు అసలు ఏం జరిగిందో? అమ్మా, చిన్నప్పుడు తన తల్లి తన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక నేను ఎవరి కోసం బతకాలి? నేను ఎవరి కోసం బతకాలి? ఊరుకో బాబాయ్, ఊరుకో బాబాయ్. ఏడిస్తే మాత్రం మన లక్ష్మణ్ తిరిగి వస్తుందా? నీకు మేమంతా ఉన్నాం బాబాయ్. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు బాబాయ్. అమ్మా, అమ్మా. నమస్తే. నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు ఇంత రాత్రి రమ్మన్నారు? మా ఊరు ఎస్ఐని చంపేయాల. ఎస్ఐ గారునా? అవును. ప్రాబ్లం అయిపోతుందేమో. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటా. ఇదిగో పేమెంట్. ఈ పని చాలా సీక్రెట్గా జరగాల. మీరుండగా మాకు భయమేం సార్? అది పని ఫినిష్ చేసుకుని పోయిరండి. ఉంటా సార్. అరే ఎస్ఐ, ఎవర్రా మీరు? నీ పాలిట ఎముళ్ళం రా. అసలు మీకేం కావాలరా? నువ్వే కావాలి బే. మూతి మీద మీసం ఉన్నంత మాత్రాన రోషం ఉన్నట్టు కాదు. మీ చేతుల్లో ఆయుధాలున్నంత మాత్రాన మీరు నన్ను కొట్టి గెలిచినట్టు కాదు. ఈ దగ్గరే ముందు బే. గుండెల్లో తమ్మురా, అది నాకు కావలసినంతుంది. దమ్మున్నంత వరకు దుమ్ము రేపుతూనే ఉంటా. ఎనీ డౌట్స్? వార్త డిస్కషన్ వేసేద్దామన్నా.
మీరేసేస్తే చూస్తూ ఊరుకోనికి నేనేమన్నా ఎర్రి పప్పననుకున్నారా? తిరిగి నేను ఎత్తి కొడితే ఏరుకోవడానికి మీ బాడీలో ఏ ఒక్క పీసు మిగలదు. ఎందుకో తెలుసా? మిక్సీలో గ్రైండ్ చేసిన జ్యూస్ లా తయారవుద్ది. రండ్రా రా. ఏంది బాయ్ ప్రెసిడెంట్, నన్నేసే నీకు సిటీ నుంచి మనుషుల్ని పంపించావు కదా, వాళ్ళని ప్యాక్ చేసి సిటీకే పార్సిల్ చేశా. ఏంది నేను భయపడతాననుకున్నావు కదూ? భయపడేవాడు దేవుణ్ణి మొక్కుతాడు, భయపడని వాడే దేవుడవుతాడు. నేనే దేవుణ్ణి. నా జోలికి రాకుండా ఉంటే ఈ పంట పొలాల లెక్క పచ్చంగుంటావు, లేకుంటే ఎర్రబడిపోతావు. జర భద్రం. చూడబి, ఆ ఎస్ఐ విషయంలో నేను చేయాల్సిందంతా చేసిన. ఇంకా నా వల్ల కాలే. నువ్వు చెప్పిందే కరెక్టు. ఆ ఎస్ఐ గారి విషయంలో ఇక నేను అడ్డు చెప్పా. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అలాగే బాబాయ్. సార్, నేను శిరీషని. చెప్పు డార్లింగ్. సార్, మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అతన్ని ఏం చేయకండి సార్, ప్లీజ్. మీ మామయ్య నేను చేయకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి శిరీష. సార్, అది చాలా తప్పు కదా సార్. తప్పు అని అనుకోకూడదు డార్లింగ్. ఎంజాయ్ చేస్తున్నావు అనుకో. నాకు చాలా భయం వేస్తుంది సార్. భయం ఎందుకు? అన్నీ నేను చూసుకుంటాలే. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మా మావయ్యని మాత్రం ఏం చేయకండి సార్, ప్లీజ్. నేను ఇదంతా మా మావయ్య కోసమే చేస్తున్నాను. నువ్వేం ఫికర్ చేయకు, నేనున్నాగా. సరే సార్, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేయండి. ఓకే డార్లింగ్, నేను వస్తున్నా. అమ్మా లక్ష్మి, మీ అమ్మతో కలిసి నువ్వు కూడా నన్ను వంటలు చేసావా తల్లి? ఎలాగబ్బా బ్రతకడం? అబ్బా లక్ష్మి, లక్ష్మి, అబ్బా. నమ్మించి మోసం చేశావే. నీకు అమ్మాయి కావాలరా? అమ్మాయిలు చెప్పు, రొమాన్స్ కావాలా? రొమాన్స్ చెప్పు శిరీష, వీడి సంగతి నేను చూసుకుంటాను. నిన్నిడిసిపెట్టా రే, నిన్ను ఫస్ట్ అటాక్ లోనే వేయాల్సిందిరా, మిస్ అయ్యావు. అంటే ముసుగేసుకొట్టింది మీరేనారా? అవునరా,
ఆ రోజు ముసుకేసి కొట్టింది మేమే, ఈ రోజు నీ ప్రాణాలు తీయబోయేది మేమే. నీకు దమ్ముంటే కట్లిప్పి చూడండిరా. నువ్వేమైనా నీతివంతుడు వరా? నువ్వు అడిగినట్టు నీట్గా చంపడానికి నీచుడివిరా. నేను ఇలా నీచంగా చంపడమే కరెక్ట్. ఇక్కడ అందరూ నీచులే. రాజకీయ నాయకుల దగ్గర నుంచి రంగురాలు అమ్ముకునే వాడితో సహా చాలా మంది చెడ్డోళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని దోచుకుంటే రంగురాళ్ళు అమ్మేవాడు రత్నాలని చెప్పి రాళ్ళమ్ముతున్నాడు. అంతే తేడా. అయినా మీరు దేశాన్ని ఉద్ధరించాలంటే అసువంటోళ్ళని పట్టుకోండి. చట్టం అయినా ఆ చట్టం చుట్టాలకి తప్ప దేశాన్ని పట్టాలెక్కించే పనిలో లేదురా. ఇంత చెడుగా ఎట్లా మాట్లాడుతున్నావురా? నా క్యారెక్టరే చెడ్డదిరా, అయినా నేను చెడ్డోనిరా. చెడు చెడు అంటున్నారే, ప్రతి మనిషి ప్రేమించేది చెడునేరా. భక్తి సినిమాలు చూడమంటే చూస్తారా? అదే సెక్స్ సినిమా అయితే గంటల తరబడి మొబైల్లో చూస్తారు. వెజిటేబుల్ తినమంటే తింటావురా? అదే నాన్ వెజ్ అయితే లొట్టలేసుకుంటూ తింటావు. ఆఖరికి ఆడదాని దగ్గర ప్రేమ పేరుతో సుఖపడే వస్తువు కూడా చెడ్డదేరా. అభి, వీణ్ణి ఇలాగే వదిలేస్తే మంచిని చెడుగా, నీతిని అవినీతిగా మార్చేస్తాడు. ఆఖరికి మనల్ని కూడా మార్చేస్తాడు. చంపేద్దాం వీణ్ణి. చావ్రా, చావ్. వదలండి. ఎవరు అది? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఆగండి, ఆగండి. వదలండి, వదలండి. ఏం చేస్తున్నారా? మా ఎస్ఐ గారిని చెట్టు కట్టేసి కొడుతున్నారు. ఏం తప్పు చేశాడని? ఆగండి బాబాయ్, వీడి పక్కన ఉండి వీడు చేసే అరాచకాలు తెలుసుకోలేకపోయావు బాబాయ్. వీడు అసలు ఎస్ఐయే కాదు, వీడు పరమ లుచ్చాగాడు. గజ దొంగ గజ. గజ బాబాయ్, ఇంతకీ అసలు ఎస్ఐ ఎవరు తెలుసా? అతని పేరు వీర్రాఘవ రెడ్డి. అతను కాకి వేశాడంటే న్యాయం చేస్తాడు, లాఠీ పట్టాడంటే అన్యాయాన్ని అరికడతాడు. బలహీనుడికి బలాన్ని ఇస్తాడు, బలవంతుడికి భయాన్ని చూపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సింహం లాంటి తన చూపుతో రౌడీలకు కూడా వచ్చపోయించగల ఏకైక వ్యక్తి ఎస్ఐ వీర్రాఘవ రెడ్డి. అలాంటి వీర్రాఘవ రెడ్డికి గజదం గజ పెద్ద సమస్యగా మారాడు. వాడి అరాచకాలను అడ్డుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేశాడు. ఒకరోజు గజ అమ్మాయిని కిడ్నాప్ చేసి దుబాయ్ సైడ్కి అమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా నుండి తప్పించుకోవాలంటే గది బతికుండగా జరగదు, శవాలుగా పోవాల్సిందే. అయినా దుబాయ్ పోయి మస్తు ఎంజాయ్ చేయమంటే ఎర్రి మొక్కలారా మీరెందుకు గిట్లలో చేస్తారు? సప్పుడు చేయకుండా నేను చెప్పినట్టు నుండ్రి. నా మాట విన్నారనుకో, దుబాయ్ లో మస్తు ఎంజాయ్ చేస్తారు, లేదంటే మీ ప్రాణాలు పోతాయి. సమాజ్ అయిందా? లొల్లి చేయకుండా కూర్చోండి. ఎక్కడికే పోయేది? సార్, ఆ గజాగాడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది సార్. ఊరవతల బంగ్లాలో ఉన్నాడు సార్. కమింగ్. సేట్ మొత్తం చేలడికి హే. బ్యాలెన్స్ తెచ్చినావు కదా, పూరా పైసలు కట్టి పోర్లను పట్టుకపో. समझे? आपको जो देने का बाकी पैसा है आपका, इसमें है पूरा, आप ले लो. ठीक है, మీ మీద భరోసా ఉంది. हाँ इंशाल्लाह. लड़की के लेके जाओ. ये 6 लड़कियों का जाने का सब कुछ रेडी है ना? पासपोर्ट वगैरह? हाँ. सब पूरा एकदम रेडी है. सबको लेके जाओ, मस्ती करो. हाँ, ये लड़कियों का शाम में उठा के लेके जाओ. हाँ, लेके जाओ, मस्ती करो. तब तक मैं ये लड़की को लेके कुछ ही करूँगा. हाँ? सेठो, ये मेरा माल,
आपने पैसा वो माल के दिया ना ఆ అమ్మాయిల్ని తీసుకపో వీడా వీర రాఘవరెడ్డి. హే గజా, ఆ పోలీసు నువ్వు ఒకలాగే ఉన్నారు. మీరిద్దరు అన్నదమ్ములా? సంజా మాలిచ్చినట్టు ఇచ్చి మోసం చేస్తావు. క్రిమినల్స్ తో నాకు పోలికేంట్రా? మీలాంటి క్రిమినల్స్ నేరి పారేయడానికి వచ్చిన ఎస్ఐ వీర్ రాఘవరెడ్డిని. మీరు వెళ్ళిపోండి. గజా, నిన్ను పొక్కలో తోసి ఉరి తీసేంత వరకు నేను నిద్రపోనురా. నన్నేం పీకలేదు. తీసుకురండి. పారిపోతున్నారు సార్. ఎక్కడికి పోతావురా? రే గజా, గురి తప్పిందనుకున్నావా? నేనే తప్పించా. చట్ట ప్రకారం నిన్ను ప్రభుత్వానికి అప్పగించి ఉరి తీయించడమేరా పోలీసుగా నా లక్ష్యం. రే వీర రాఘవరెడ్డి, నన్ను పట్టుకుని తప్పు చేస్తున్నావు. వదిలేయ్, లేదంటే నిన్ను చంపేస్తా. గజా, అలా గజాని పట్టుకుని అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ లుచ్చా గజాగాడు పోలీసులను తప్పించుకొని వీర్రాఘవరెడ్డి గారికి రాంగ్ కాల్ చేసి బయటికి పంపించి ఆయన భార్య పిల్లలను చంపుతానని బెదిరించి ఎస్ఐ గారిని కిడ్నాప్ చేసి ఆయన ప్లేస్ లోకి ఈ గజాగాడు వచ్చాడు. ఏమండి, మమ్మల్ని రెడీ అవ్వమని చెప్పి మీరెక్కడికి వెళ్తున్నారండి? పాతూరులో ఏదో ప్రాబ్లం ఉందంట. వాళ్ళు ఫోన్ చేశారు, అది క్లియర్ చేసి వస్తా. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తే ఎలా? లోపలికి రండి. ప్రజలకు ఆపదొస్తే దేవుడి కంటే ముందు పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. చూడు రాజీ, వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోతే నాకు నేనేసుకున్న ఈ యూనిఫామ్కి ఏం విలువ ఉండదు. మీరు చేసే ఈ సర్వీస్కి ప్రభుత్వం వారిచ్చే బహుమానం ఏంటి చెప్పండి? ట్రాన్స్ఫరే కదా. చూడు, నేను పోలీస్ డ్రెస్లో ఉన్నప్పుడు నాకు డ్యూటీ తప్ప ఇంకేం గుర్తుండవు. ఏమండి,
పులి పీక తెగిపోతే కుసో. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా ఇస్తావా? మీ ఆయన పోస్ట్ కావాలి ఇస్తావా? పట్టుకుంటే ప్రతి ఆడది ఇదే డైలాగ్. పిచ్చ పిచ్చగా మాట్లాడుతూ మా ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసులేవే. ఫోన్ చేయి, మీ అయ్యకి ఫోన్ చేయి. చెయ్యి. మీ ఆయనకే నా గురించి తెలుస్తలేదు, అందుకే నాతోనే పెట్టుకున్నాడు. బుడ్డోడా, స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు. నాని చెప్పు. ఏ ఎస్ఐ, గజ దొంగ గజాని మాట్లాడుతున్నాన్రా. నన్ను లోపటేస్తావురా? నా పేరు చెప్తేనే మీ డిపార్ట్మెంట్ మొత్తం గసగసలాడేది. అసొంటిది నన్నే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తావురా? నువ్వు పట్టుకుంటే నేను తప్పించుకోలేరారా? నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రో. నీ పెళ్ళాం బిడ్డలు నా దగ్గర ఉన్నారు. రేయ్, నా భార్య పిల్లల్ని ఏమన్నా చేశావో వాళ్ళనేం చేయండిరా. ఏ ప్రజలైతే నిన్ను దేవుళ్ళ లెక్క గొలుస్తున్నారో అదే ప్రజలు నిన్ను పురి తీసే లెక్క చేస్తారే. రేయుడు నీకు నాకు రూపం ఇచ్చిండు. ఇప్పుడు ఎస్ఐ ఈ గజ దొంగ గజ. ఇక నుంచి నీ లైఫ్ నాదే నాదే. ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టినాలా. ఇదంతా ఎస్ఐ గారి భార్య వల్ల మాకు తెలిసింది. ఆ రోజు నుంచి ఈ నిజాన్ని బయట పెట్టడానికి ఎస్ఐ వీర్రాఘవరెడ్డి కోసం మేము వెతుకుతూనే ఉన్నాం. బాబాయ్, వీడు ఆయన రూపంలో ఉన్న గజ దొంగ గజ ఉన్మాది. మా ఎస్ఐ వీరరాఘవరెడ్డి అనుకోని ఊరంతా వీడిని చెడ్డోడు అంటున్నా, నేను మాత్రం దేవుళ్ళ కొలిచాను. వీడింత దుర్మార్గుడు అన్నమాట. వీడి గురించి తెలుసుకోలేక చాలా తప్పు చేశాను. అంతేకాదు సార్, మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న లక్ష్మిని అతి దారుణంగా రేప్ చేసి చంపేశాడు సార్. నా లక్ష్మిని వీడు ఎలారా? ముక్కు పచ్చలారని పసిపిల్లని చంపేయాలి. నా కొడుకుని చంపేద్దాం సార్, చంపేద్దాం. వీడిని ఇప్పుడే చంపేస్తా. ఆగండి. వీడు చంపాల్సింది మీరు కాదురా. నా చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టి తల్లిని చంపినందుకు నేనే చెప్పాలి. చెప్పినందుకు చంపేయండి. సంపుడ్రి సార్, వాడిని సంపుడ్రి. అమ్మా లక్ష్మి, నిన్ను చంపినోడి చంపేశానమ్మా. నీ ఆత్మకు శాంతి కలుగుతుంది. శాంతి కలుగుతుందమ్మా. శాంతి కలుగుతుందమ్మా. ఇంతకీ అసలు ఎస్ఐ బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. 2 రోజుల క్రితమే వీడు అతన్ని ఎక్కడ దాచడం మాకు తెలిసింది. సార్ మీ భార్య పిల్లలు సేఫ్ సార్. త్వరగా లేవండి సార్. త్వరగా లేవండి సార్. ఎవరు వచ్చేస్తారు సార్. లేవండి సార్. త్వరగా బయటపడాలి సార్. లేవండి సార్.
అభి ఆయనే నీతి నిజాయితీ గల నిజమైన ఎస్ఐ వీర్రాఘవరెడ్డి. నన్ను వదిలేండి. నిన్ను వదిలేస్తే నీకు ఆకలి తీర్చిన అన్నం కూడా కన్నీరు పెట్టుకుంటుందిరా. ఎంతో మందిని చంపాడు వీడు. వీడికి చావు రుచి తెలియాలంటే బతికుండగానే పూడ్చి పెట్టండి. నన్ను వదిలేండి. రేయ్, చెడుని సమాధి చేస్తున్నాం. ఇక నుంచి అంతా మంచే జరుగుద్ది. గుడ్ బై గజా. ఉన్మాది వీడే ఉన్మాది. నిర్మానుష వీధుల్లో నడిచే తోడేలు వీడే. నిశ్శబ్దం తరువాత వచ్చే ప్రళయం